పాపం ఇందాక మంచము జరిపేటప్పుడు అంటే 8 months బేబీ ఆ టైంలో తీసుకున్నాను. అయ్యో సరేలే సరేలే ఏం చెయ్యండి ఇంకా వెళ్ళిపోమందాం. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చి మీకు తమిళ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. మనకి ఎట్లా ఇప్పుడు అంతా శ్రావణ మాసం కాబట్టి కొంచెము హౌస్ అంతా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇంటిని ఎట్లను మనం చేంజ్ చేయలేము ఇప్పట్లోని. సో దేవుడి దయ వల్ల దేవుడు తొందరగా కరుణిస్తే ఒక పెద్దది కొనుక్కోవాలని ఉంది. బట్ అది టైం పడుతుంది కాబట్టి ఉన్న ఇంటినే కొంచెం కొత్తగా చేయాలనుకుంటున్నా. సో మీకు బ్యాక్గ్రౌండ్ ఈ వాల్ పేపర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇదొకటి, అక్కడ తర్వాత బెడ్రూమ్లో ఉండే వాల్ పేపర్స్ ఇవన్నీ కొంచెం రిమూవ్ చేయించేసి కొంచెము అంటే వైట్లోనే వెళ్ళిపోతాము కొద్ది రోజులు, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనుకొని. సో మొత్తం ఇంకా వైటే వేపిద్దామని పెయింటింగ్ డిసైడ్ అయినా. అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యే టయానికి నాకు తెలిసి ఫస్ట్ వీక్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది శ్రావణ మాసంది. సో ఈరోజు వచ్చి వాళ్ళు టచ్అప్ చేస్తారంట. అంటే వెనకాల ఉండే వాల్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాల్ పేపర్స్ అవన్నీ రిమూవ్ చేసి టచ్అప్ చేస్తారు. అండ్ రేపు ఎల్లుండి వచ్చి నార్మల్గా వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేస్తారు పెయింటింగ్ది. ఫైనల్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ 2 days ఏం జరుగుతుంది ఏంటి అనేది అది కూడా బ్లాగ్లో చూపిస్తూ ఉంటా. ఎందుకు ఒక కలర్ అనుకున్నా, చూడాలి ఫైనల్గా అవుట్ఫుట్ ఎలా వస్తుంది అనేది నాకు కూడా క్లారిటీగా తెలీదు. ఒకటేదో మైండ్లో వచ్చింది, ఎప్పటి నుంచో చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకా ఫైనల్లీ మనకి వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అయిపోతున్నాయంటే సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం గురించి. ఆ టయానికి నేను సో కొంచెం కొత్తగా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అయితే ఈసారి 2nd week చేయాలనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో ఏంటో, అమ్మవారి కరుణ ఎంతవరకు ఉంటుందేమో. ఈరోజైతే వాళ్ళు వస్తున్నారు. కిషోర్ కూడా లేడు, తను ఎట్లనో రాయచోటు వెళ్ళాడు. మగవాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే మనకి తొందరగా పనులు అవ్వవు. వాళ్ళు లేనప్పుడే కొంచెం చక్కబెట్టుకుంటే బెస్ట్, లేదంటే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు వాళ్ళైతే. కిషోర్ వచ్చే టైంకి మోస్ట్లీ అయిపోద్ది అనుకుంటున్నా, చూద్దాం. సో ఇప్పుడైతే నేను జుంబాకి వెళ్తున్నా. ఈ వీడియోలో ఎవరో మిస్ అయ్యారు కదా, మా అమ్మ కొంచెము రెడీ అవుతుంది, వస్తుంది ఆంధ్రలో. సో ఇది నా ఫేవరెట్ పర్ఫ్యూమ్, మంచి స్మెల్ వస్తుంది. ఏంటి ఒక్కదాన్ని వీడియో చేసుకుంటున్నా లేకుండా? మరి నిన్ను అడిగితే నువ్వు రెడీ అయ్యి వస్తాను, స్నానం చేసి వస్తా అన్నావు. మరి ఏం స్నానానికి వెళ్ళాను. మరి ఒక 2 నిమిషాలు ఆగితే వీడియోలో కనిపించేదాను కదా. లేట్ అవుతుంది కదా. అది నీ మిస్టేక్, నా మిస్టేక్ కాదు కదా. నువ్వు లేవని చెప్పి నేనే స్టార్ట్ చేస్తా వీడియో. లేకుండా ఏ వీడియో ఉండదు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ అంతా చూపిస్తాను కదమ్మా నిన్ను. ఇప్పుడంటే లేవు కానీ నెక్స్ట్ చూపిస్తాను కదా. టైం అయిపోతుంది, వెళ్తా. సరే నాకు టైం అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ క్లాస్ అయితే అయిపోయింది, ఫ్రెష్ అప్ అయినా. ఓట్స్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఇదే. అప్పుడప్పుడు ఏదన్నా నాకు తినాలనిపిస్తే ఇడ్లీ అట్లా తింటా. ఇట్లా ఓట్స్లో పెరిగేసుకొని తినండి, మంచిది. తర్వాత ఏదన్నా పప్పు అట్లా ఏదన్నా కర్రీ లైట్గా వేసుకొని తినండి, బాగుంటుంది టేస్ట్. నాకేమో మా అమ్మ ఓట్స్ పెట్టి, మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తున్నా అమ్మ? ఏం చేయాలి ఇప్పుడు నేను? నీకు చెప్తున్నా, దోశ మాడగొట్టుకున్నాను. ఏం కాదులే, తినే. ఏం కాదా? బయటికి రా రియదా, రా. ఏం చేయట్లేరా, పద. సో ఫైనల్లీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఎంతో ఇష్టంగా నేను ఈ వాల్ పేపర్ వేయించుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేస్తారు.
హాయ్ చెప్పు, మంచిగా చెప్పు. దగ్గరికి రా. ఏంటి ఎవరు కట్టినారు? దిగ్ దిగ్. ప్రజెంట్ అయితే రూమ్లో అయిపోయింది. రూమ్లో అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చారు. వాల్ పేపర్ మొత్తం తీసేశారు. సో టచ్అప్ అది చేస్తున్నారు. ఫస్ట్ డేకే నాకు నీరసం వచ్చేసింది. చూస్తున్నందుకే నీరసం వచ్చేసింది. ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి పెయింటింగ్ ఉంది. అయిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే క్లీనింగ్. అదంతా అయిపోయి అదంతా చేయాలంటే ఏమైపోతాం అర్థం అట్లా సీరియస్లీ. మా వాడు ప్రశాంతంగా పడుకోవచ్చు కదా, ఏం ఆడికి అంత కర్మ. అప్పటి నుంచి కాపలా వాడు ఒక్క సెకండ్ కూడా వదలట్లేదు. రూమ్లో ఉన్నంతసేపు రూమ్లో ఉన్నాడు, ఇక్కడ చేస్తున్నంతసేపు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాల్ పేపర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ వాల్ పేపర్ కూడా తీసేస్తారు. ఇలా చూస్తే హాల్ ఎంత పెద్దగా ఉందో కదా. ఇప్పటికైతే అయ్యింది. సో మీకు చూస్తున్నట్టయితే చాలా వరకు టచ్అప్ చేసి వెళ్ళిపోయారు ఈ రోజు అయితే. ఇంకా డేట్ రేపు ఏంటంటే వచ్చి వాళ్ళు యాక్చువల్గా నేను ఇంతకుముందు వాల్ పేపర్ ఉండే కదా, యూట్యూబ్ బ్లాగ్స్ కోసం అని చెప్పి మరీ ప్లెయిన్ అయిపోతుందని కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి బ్యాక్ సైడ్ ఆ వాల్ పేపర్ వేయించాను. ఇప్పుడు లేకపోతే ఎంత పీస్ఫుల్ గా ఉందో. వైట్ లో ఎన్ని డేస్ అయిందో చూసుకొని. సో వైట్ చెప్పాలంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మన మైండ్ అంతా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చేసరికి కొంచెము రిలాక్స్ అనిపించాలి. బట్ ఆ వాల్ పేపర్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బ్ అనిపించేది. బట్ మొత్తానికి తీపిచ్చేసాను. అయితే నేను క్రీమ్ కలర్ లో వెళ్ళాలనుకుంటున్నాను. రేపు వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే దాన్ని బట్టి నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. రేపు వచ్చి డే 2 కాబట్టి మళ్ళీ టచ్లోకి వస్తాను. ఇప్పటికైతే ఈరోజు ప్యాకప్ చెప్పేద్దాము, ఎందుకంటే టైం ఆల్రెడీ 7 అయిపోయింది. మళ్ళీ రేపు టచ్లోకి వద్దాం. రియో రియో సరేలే సరేలే, ఏం చెయ్యట్లేదు. భయం వేస్తుందా నీకు? సో ఇది వచ్చి డే 2. నిన్న ఆల్రెడీ వచ్చి టచ్అప్ చేసి వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చి మొత్తం రఫ్ చేస్తున్నారు. సో పైన అయితే సీలింగ్ కోట్ వేస్తున్నారు, చూపిస్తారు ఎలా ఉంది ఏంటో చూసి దాన్ని బట్టి ఫైనల్ చేయాలి. మాకన్నా ఇదిగా మా రియోగాడు అసలు మామూలుగా కాదు. అయ్యో హైలైట్ ఏంటో తెలుసా, అక్కడ మంచం చేరిపారు కదా ఇందాక, మంచాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతారో వాళ్ళని చెప్పి అరుస్తానే ఉన్నాడు వాడైతే. ఇంకా వాళ్ళెందుకు, నువ్వు వేసే ఇంకా. సో తొందరలో నేను ఒక మంచి పెయింటర్గా మారుతాను. యాక్చువల్గా నేనే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఎందుకు ఎక్స్పెరిమెంట్లు అని చెప్పి వేయలేదు. బాగానే వేస్తున్నావు. వేసే నువ్వు వేసే ఇంకా వెళ్ళిపోమందా.
బయట వదిలేద్దాం అనుకున్నా. బట్ నాకేమనిపించిందంటే ఇక్కడ వాల్ ఏదైతే ఉందో ఇంత ముందు ఇక్కడ బ్లూ కలర్ వాల్ పేపర్ ఉండే కదా, ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఈ ఒక్క వాల్ కి కొంచెం పర్పుల్ లో వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి మా ఫ్యామిలీది, చూద్దాము. మిగతా అంతా వైటే ఉంటది ఇల్లు అంతా, ఈ ఒక్క ప్లేస్ మాత్రమే పర్పుల్ ఉంటది. పర్పుల్ వేసిన తర్వాత చూడాలి లుక్ ఎట్లా ఉంటది ఏంటి అనేది. సో నేనే స్టార్ట్ చేస్తున్నా పెయింటింగ్, ఎలా వస్తుంది ఏంటో నాకు తెలియదు. స్టార్ట్ చేయనా అండి? వామ్మో, ఇంకొద్దులు ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగా కింద కారిపోతుంది. అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, మనకి వర్కౌట్ కానప్పుడు మనం వెళ్ళకూడదు. ఇంకోటి తీసుకోండి. సరే ట్రై చేద్దాం. పూర్వి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అటు తిరిగినానా కెమెరాకి? ఇప్పుడు వెయ్యి. పిడకలు కొట్టినాడు కొట్టకు, మంచిగా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చాలు చాలు చాలు, ఇంకొద్ది ఎక్స్పెరిమెంట్లు వద్దునా? చాలు ఇచ్చేసి చాలు. నాన్లు కింద కారిపోతుంది. మంచిగా వేయండి మేడం, నెక్స్ట్ మీకే ఇస్తాము కాంట్రాక్ట్. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాగా ఫలితం. ఏం చేస్తున్నావా? క్లీనింగ్ సెక్షన్ ఏమో గానీ మెంటలు వచ్చేస్తుంది. నాకైతే భయంగా ఉంది, నాకు బీపీ వచ్చేస్తుంది. వాళ్ళు మళ్ళీ రేపు వస్తారు కదా, ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి లోపల ఉండే అంతా ఇవన్నీ నా కాస్మెటిక్స్, నా లిప్స్టిక్, నెయిల్ పాలిష్, క్రీమ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఇట్లా క్లీన్ చేసి పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పైన ఏదైతే ఉందో అక్కడ లోపల పెయింట్ వేస్తారు. వేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఈ రూమ్ అయితే అయిపోయినట్టు. ఇంకా క్లీనింగ్ అంతా చేసిన తర్వాత ఫైనల్ గా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దుకుంటే కొంచెం నీట్ గా ఉంటుంది. మంచండా అబ్బా అబ్బా అబ్బా, మరి అంతే, క్లీనింగ్ అంటే అలానే ఉంటది. మరి అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఏం చేసావు వెళ్ళి? మళ్ళా కింద గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఫోటో దిగాలి, పంపించాను నాన్నకు. సరే సరే బాయ్. నువ్వే బాగాలేదు. షీట్ ఊడిపోయింది, అదే అంటున్నా, ఊడిపోయింది అది. లే పూర్విక. పట్టలేదు, అది ఇక్కడ పట్టలేదు.
అయిపోయిందా? అదేంటి పాప ఇందాక మంచము జరిపేటప్పుడు కనబడకుండా పెట్టేసి లోన్కి తప్పే లేదంటే గ్యాప్ లేదనుకుంటా. ఇట్లా సైడ్ కి పెట్టేసిండు మళ్ళీ కనబడకుండా. సో ఈ రోజుకి ప్యాకప్ టైం అయిపోయింది. మళ్ళీ రేపు వర్క్ ఉంది. టైం ఇంకా 6:30. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చి పూర్విక చిన్నప్పుడు కొన్నాను. దేనికంటే వీళ్ళు 40 చేస్తారు కదా, దానికోసం అని చెప్పి. సో అంటే చిన్నపిల్లలు మరి కింద కూర్చోడానికి అంటే 8 months బేబీ ఆ టైంలో తీసుకున్నాను. ఇందులో కొంచెం 40 అన్న పాస్ అన్న పోస్తే మనం నీట్ గా వాష్ చేసుకోవచ్చు. లిక్విడ్ లో పోస్తారు. ఎక్కడ వేస్తారు? ఇలా వస్తుంది. కూర్చో. సో అది అప్పటి నుంచి నేను ఇంకా పైన పెట్టేసాను. అంటే నెక్స్ట్ ఎవరైనా పుడితే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి కొన్నది. ఒక 1-2 months మళ్ళీ ఎక్కువ మనం వాడడం కదా, అంటే కొంచెం ఏదన్నా ఇలా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారని చెప్పి ఆ టైంలో తీసుకున్నా. తర్వాత నీట్ గా వాష్ చేసి పైన ఎత్తి పెట్టేసిన. ఇప్పుడు ఎట్లానో పైన కబోర్డ్స్ అన్ని తీసాను కాబట్టి బయటికి వచ్చింది. అంటే మంత్స్ బేబీ అప్పుడు హెల్ప్ అవుతుందండి. అంటే ట్రావెలింగ్ లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఫ్రీగా ఉంటది వాళ్ళకి. ఎవరికన్నా కావాలనుకుంటే ఇట్లాంటిది ప్లాన్ చేసుకోండి. అంటే ఫ్రీగా ఉంటది అని నేను చెప్తాను. అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకసారి లేనన్నా, ఇక్కడ మనకి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి పడతారన్న టెన్షన్ ఉండదు. ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు మంచిగా. నేను ఆ పిక్ కూడా పెడతాను పక్కన పూర్వికది. చిన్న పాప అప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, చిన్న పాప అప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పైన పెట్టేస్తాను జస్ట్ చెప్పడానికి. అంటే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పడానికి. అంటే అంత మించి ఏం కాదు. నిన్నటి వరకు వచ్చి మొత్తం ఇంకా పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వచ్చి డే 4, 3 days పెయింటింగ్ వర్కే పడింది. అండ్ ఈ రోజు ఏంటంటే టోటల్ క్లీనింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇక్కడంతా కొంచెం చెత్తగా ఉంటుంది. ఫైనల్ గా చూపిస్తాను. సో చిన్న అయ్యి ఉంటే బుక్ చేశాను వాష్రూమ్ అవన్నీ. ఇప్పుడు డీప్ క్లీనింగ్ అవుతుంది. వెళ్ళమ్మా, పడుతూ. సో ఇప్పుడు అంతా డీప్ క్లీనింగ్ అవుతుంది. ఇల్లంతా కొంచెము చెత్తగా ఉంటది, భయపడకండి. ఫైనల్ గా అయిన తర్వాత నేను చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే నీ అమ్మ రూమ్ లో క్లీనింగ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా అయిన తర్వాత చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది. ప్రెసెంట్ అయితే ఈ రోజు అయితే మొత్తం క్లీనింగ్ సెక్షన్. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. లిటరలీ 5 days నుంచి ఇదంతా. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ పూజ చేసుకోవాలి శ్రావణ మాసంలో అని చెప్పి దానికోసం ఇదంతా క్లీనింగ్.
మనకి బ్లూ కలర్ వాల్ పేపర్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే బోర్ అనిపించేసి యాక్చువల్గా వైటే ఉంచుదాం అనుకున్నాను. వైట్ కాకుండా కొంచెం పర్పుల్ అట్లా పెయింట్ వేపిస్తే దీనికి ఫోటో ఫ్రేమ్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఇది ఆల్రెడీ మా పెళ్లి ఫోటో హాల్లో ఉంటది. ఇది వచ్చి పూర్విక సెకండ్ బర్త్డే అప్పుడుది, బెడ్రూమ్ లోనే ఉంటుంది. ఇది కొత్తగా యాడ్ చేశాను. వదిన వాళ్ళ ఇంట్లో బర్త్డే జరిగినప్పుడు పిక్ అది, అప్పటి నుంచి పెట్టడానికి అవ్వలేదు. సో ఈ ఫొటోస్ కోసం అని చెప్పి ఇలా సెట్ చేశాను. పర్పుల్ కలర్ తీసుకున్న పెయింట్ అయితే. ఇంకా యాజ్ యూజువల్ రూమ్ అంతా కొంచెం వైట్ లానే ఉంటుంది, కర్టెన్స్ అది. బట్ ఎన్ని డేస్ ఉంటే నాకు క్లారిటీగా తెలీదు. సో మీకు ఇది ఆల్రెడీ తెలిసి ఇక్కడ కార్నర్ ఉంటుంది టేబుల్ అని చెప్పి. ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి జస్ట్ నేను గోల్డ్ కలర్ లోనే తీసుకున్నా. ఇవి పాతవే, ఇలా సెట్ చేసా. ఇవి రెండు నేను మీషోలో తీసుకున్నా. సో ఇక్కడికి రూమ్ ఇట్లా అన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ జస్ట్ కార్పెట్ వేసేసాను ఇక్కడ కింద అయితే. మీకు హాల్లో కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇంతకుముందు ఈ ప్లేస్ లో ఏంటంటే ఒక స్క్వేర్ లో ఒక మిర్రర్ ఉండేది కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇక్కడ కొంచెం కొత్తగా ట్రై చేశాను. సో ఇట్లా లైట్స్ వస్తాయి, ఇందులో 3 వస్తాయి లైట్స్. ఇంకొకటి సో ఇలా లైట్స్ వస్తాయి అన్నమాట. యాక్చువల్లీ ఇదేమో అంతగా వాడము, బట్ ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించింది అని చెప్పి తీసుకున్నాను లైట్స్ అయితే. ఇక్కడ యాజ్ యూజువల్ ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి కదా. సో హాల్ చూపిస్తాను. ఇంత ముందు ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చి రెడ్ కలర్ వాల్ పేపర్ ఉండేది కదా. సో కొంచెం పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి వాల్ పేపర్ పీకిచ్చేసాను, చూసారు కదా. యాజ్ యూజువల్ పెద్దగా ఏమీ ఇక్కడ ఏం చేయలేదు. కొంచెం టీ టేబుల్ కి గ్లాస్ పగిలిపోతే గ్లాస్ చేయించాను అంతే. కొంచెం పీస్ఫుల్ గా ఉంటదని చెప్పి ఇలా వదిలేసాను. ఇటు సైడ్ వచ్చి వాల్ పేపర్ ఉండేది కదా, సో అది కూడా తీపిచ్చేసాను. ఇంకా హాల్ అంతా కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అటు యాజ్ యూజువల్ కర్టెన్స్ అవి వేసేసాను విండోకి. పని ఉంది, మెల్లమెల్లగా చెయ్యాలి. ఈ విండోకి వచ్చి నేను కర్టెన్స్ ఆర్డర్ చేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ క్లిప్ చూపిస్తాను. మా అమ్మ రూమ్ అయితే చూపిస్తా. ఇది వచ్చి మా అమ్మ రూము. మా అమ్మ అనుకుంటది మైండ్ వాయిస్, అమ్మమ్మ అనుకుంటది లోపల ఎన్ని రోజులు ఉంటామో చూద్దాము, ఎన్ని రోజులు మంచిగా ఉంచుతారో చూద్దాం అంటుంది. మా అమ్మ వాయిస్ అదే, ఇన్నర్ వాయిస్. ఎన్ని రోజులు ఇంత నీట్ గా ఉంచుతారో అది కూడా చూస్తానులే అన్నట్టు చూస్తుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మనం అనుకుంటాం కానీ నీట్ గా పెట్టాలని లిటరల్లీ చాలా టైం పట్టేసింది మాకు. సో ప్రెసెంట్ అయితే ఈ రూమ్ ఇట్లా సెట్ చేసాము. ఇది మా ఫైనల్ లుక్ అన్నమాట. చాలా కష్టపడ్డాను చెప్పాలంటే. మొత్తం అన్ని తీపిచ్చేసి పెయింటింగ్ అంటే చాలా పెద్ద పని, స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. లిటరల్లీ 4-5 డేస్ అయితే నిద్ర లేదు ప్రాపర్ గా. ఇంటి నిండా డస్ట్ అంతా కొంచెం కచ్చా కింద ఉంది. ఫైనల్ గా అయితే సెట్ చేశాను. మెయిన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని చెప్పి. సో నా వరలక్ష్మి వ్రతానికి అయితే నేను ఇట్లా అన్ని రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా యాజ్ యూజువల్ చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఏది నచ్చింది ఏంటనేది కొంచెం కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.